ఇవ్వని మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. ఈ టార్గెట్ యుఎస్ అయితే ఏం ఫర్ ద యూకే, వచ్చి షెడ్కి వెళ్ళిపోండి. చల్, సిచ్యువేషన్ బాగాలేదు, సిచ్యువేషన్ అసలు బాగాలేదు. పిఎస్డబ్ల్యూ లో మీరు బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తారా, క్లియర్ చేయలేరా? వచ్చిన తర్వాత నేను పార్ట్ టైం జాబ్లు చేసి నేను ఫీజు కడతా, నెలకు ₹1,00,000 ఇంటికి కొడతా, ₹1,00,000 ఫీజు కడతా అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఛానల్. కొత్తగా వస్తే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ అని పెట్టండి. నేను ఎప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అని వీడియోకి అయితే లైక్ చేయండి. లైకులు లేవు, సబ్స్క్రైబులు లేవు, షేర్లు లేవు. ఎటు పోతా ఈ స్క్రాప్ కి సపోర్ట్ చేస్తుంది. ఏ స్క్రాప్ అనుకుంటున్నారు? యూకే ఉన్న మొత్తం రెస్టారెంట్ లో పోయి తిని మింగిపోయి తిని మొత్తం మస్తు ఉన్నది అనగానే ఈ స్క్రాప్ పోయి ఆ స్క్రాప్ కి సపోర్ట్. రియల్ కంటెంట్, రీసెర్చ్ చేసి కంటెంట్ రాసి టాపిక్ మీద మాట్లాడితేమో లైకులు లేవు, సబ్స్క్రైబులు లేవు. ఇంట్రెస్ట్ వస్తుంది, అబ్బాయి ఛానల్లో వీడియోలు పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. మీరు సపోర్టే చేస్తలేదు. సపోర్ట్ చేస్తే కంటెంట్ ఎట్లుంటది, పీక్స్ లెవెల్లో పీక్స్ గా తీసుకుపోతాం. మీరు కంటెంట్ కి లైకులు చేస్తలేరు, స్క్రాప్ కి సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇంకా మనకు జీలా కాలేదా? సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా రియాలిటీ ముచ్చట్లు అన్ని బయట పెడదాం. మీరు సపోర్ట్ చేస్తలే అని సైలెంట్ ఉన్నాయి. ఇంకా మీరు సపోర్ట్ చేయండి, చూపిస్తాం మనం కూడా. సో లేట్ చేయకుండా తొందరగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. లెట్స్ రోల్ ఇన్ టు ద వీడియో. యూకేకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? యుఎస్ వీసా రిజెక్ట్ అయిపోయింది, యూకేకి వస్తున్నారు. ఆర్ఎల్స్ యూకేకే ప్లాన్ చేసి యూకేకి వచ్చేటోళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. మాక్సిమం ఒక 40% 50% ఆఫ్ స్టూడెంట్స్ యుఎస్ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు యూకేకి అయితే వస్తారు. సో మాస్టర్స్ డిగ్రీ, మెయిన్లీ యూకేకి వచ్చేది మాస్టర్స్ డిగ్రీ. మాస్టర్స్ చేయగానే లోన్ కట్టుకుంటాము, పార్ట్ టైం జాబ్ సెట్ అయిపోతుంది, ఫుల్ టైం జాబ్ వచ్చేస్తుంది, లైఫ్ సెట్ మొత్తం అయిపోతుంది ఇక్కడ అని అనుకుంటా అంటారు. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ చాలా రియాలిటీ అయితే మీకు తెలవాలి. మనం ఆ రియాలిటీ గురించి మాట్లాడదాము. లైక్ చేయండి, లాస్ట్ సారి చెప్తున్నా, లైక్ అయితే చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా యూకేకి వస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రియల్ కంటెంట్ అయితే మాట్లాడతా. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కనెక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ కి రా, మెసేజ్ పెట్టు. నీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను అక్కడ రెస్పాండ్ అయితే అవుతా. యూకే మాస్టర్స్ డిగ్రీ ఎలా ఉంటుంది అంటే ఒక 20 lakhs 22 lakhs 2 years కోర్స్ ఇంత ఫీజు అయితే ఉంటుంది. సో ఫస్ట్ క్యాష్ లెటర్, కన్ఫర్మేషన్ అండ్ యాక్సెప్టెన్సీ ఆఫ్ స్టడీ, అది ఒక లెటర్ ఉంటుంది. ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఒక అమౌంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు 20 లక్షలు అనుకోండి 2 years ఫీజు. ఒక 15 లక్షలు 12 లక్షలు కడితే మీకు అడ్మిషన్ అయితే వస్తుంది, ఆ లెటర్ అయితే వస్తుంది. సో యూ కెన్ కమ్ టు ద యూకే ఆన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఆ పైసలు కట్టుకొని మీరు యూకేకి అయితే రావచ్చు. దాని తర్వాత ఒక 3 months 6 months తర్వాత మీకు రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఉంది కదా, ఇంకో 6 lakhs 8 lakhs ఇది ఉంది కదా, ఆ అమౌంట్ ఎలా క్లియర్ చేద్దాం అనుకుంటారంటే ఇక మీరు మెంటల్గా అయితే ప్రిపేర్ అయిపోతారు. ఏందని, యూకేకి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది, ఇంకా ఈజీగా కట్టుకుంటాము, ఇంకా అయిపోతుంది అని అనుకుంటా అంటారు. ప్లాన్ ఎలా చేస్తా అంటే ఈజీ పీజీ అయిపోతానే అనుకుంటా అంటారు. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ అయితే ఉంటుంది. రాగానే ఒక 2-3 రోజుల్లో మీకు మొత్తం సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోతుంది. ఎందుకంటే డే వన్ లోనే మీకు అర్థమైపోతుంది. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీరు ఉన్న అకామిడేషన్ లో మొత్తం చెప్పేస్తారు, ఇదంతా కాదు డొల్ల అయిపోయినాను అని అంటారు. బట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మీరు యూనివర్సిటీ ఫీజు అయితే మొత్తం కట్టుకోవాలి. ఆర్ మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటారు కదా, ఆ బ్యాంక్ లోన్ అమౌంట్ మొత్తం యూనివర్సిటీ ఫీజు కట్టుకుంటే సేఫ్ సైడ్ అయితే ఉంటారు. లేదు నేను ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసి నేను యూనివర్సిటీ ఫీజు కడతా, ఇంటికి పంపిస్తా, అదైతా ఇదైతా అంటే ఇదంతా డొల్ల ముచ్చట్లు, అంత బిస్కెట్ ముచ్చట్లు, గాలిలో దీపాలు పెట్టుడు వద్దు. యూనివర్సిటీ ఫీజు మొత్తం అయితే కట్టుకోవాలి. 20 లక్షల ఫీజు మొత్తం కట్టుకోండి. మళ్ళీ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ కి వెళ్ళొద్దు. యూనివర్సిటీ ఫీజు మొత్తం కట్టుకోవాలి. వచ్చిన తర్వాత నేను పార్ట్ టైం జాబ్లు చేసి నేను ఫీజు కడతా, నెలకు ₹1,00,000 ఇంటికి కొడతా, ₹1,00,000 ఫీజు కడతా అని ఇలాంటి ముచ్చట్లయితే పెట్టుకోకండి. సిచ్యువేషన్ అయితే వర్స్ట్ గా ఉన్నది. బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తున్నా. 2 years మాస్టర్స్ డిగ్రీ, 2 years పిఎస్డబ్ల్యూ. 2 years మాస్టర్స్ డిగ్రీలో యూ కెన్ వర్క్ యాజ్ లీగల్ గా. మీరు పార్ట్ టైం జాబ్ అయితే 20 hours వీక్ అయితే పని చేయొచ్చు. 20 hours వీక్ కి వర్క్ చేయొచ్చు. నెలకి 80 గంటలు అయితే వర్క్ చేయొచ్చు. సో ఈ పార్ట్ టైం జాబ్ మీకు రాగానే దొరుకుతుందా అంటే, అసలు సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే తలగాని వస్తుంది నాకు. నా కొత్తగా వచ్చిన పిల్లకాయలు వచ్చి ఆ కోడి పిల్లలు మెసేజ్లు చేస్తున్నారు, ఏంది బాయ్ జాబ్ కావాలి, ఏంది బాయ్ జాబ్ కావాలి. జాబ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఓ బిజినెస్ పెడతా నేనే, ఓ సూపర్ మార్కెట్ లేపుతా, ఓ రెస్టారెంట్ పెట్టుకుందా, ఓ బార్ అన్ని పెట్టుకుంటా, అందరికి ఒక్కొక్కరికి మనోళ్ళే, ఇంకా నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరికి తీసుకొచ్చి అందులో పెడతా అంట. నేను అందరికి చెప్పేది ఒకటే ముచ్చట, రాగానే పార్ట్ టైం దొరకవురా అంటే వీడు డొల్లగాడు, వీడు చెప్పంగానే దొరకవంట, ఇప్పుడు తీసుకొచ్చి నేను జాబ్ పెట్టా, అది చేస్తా ఇది చేస్తా అని అనుకుంటా అంటారు. కాబట్టి
సిచ్యువేషన్ అసలు బాగాలేదు. పార్ట్ టైం జాబ్స్ దొరకాలంటే మినిమం 3 months, 4 months, 5 months, 6 months, 7 months, 8 months కూడా పడుతుంది. ఇప్పుడు నీకు లక్ ఉన్నది, నీ డెస్టినీ, నీ ఫేత్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్స్ ఇక్కడ. మీకు లక్ ఉన్నది అంటే డెఫినెట్ గా ఒక 1 week కి 1 month లో కూడా దొరకచ్చు. మీరు సిచ్యువేషన్ సినారియోస్ ఫేస్ చేసుకొని మైండ్ లో పెట్టుకొని వర్స్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి మీ థింగ్స్ ని. 2 months కి దొరకచ్చు, 3 months కి దొరకచ్చు, 6 months కి దొరకచ్చు పార్ట్ టైం జాబ్. మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఆ పార్ట్ టైం జాబ్ దొరుకుతలేదు, ఏం చేయాలి, నేను ఇండియాకి పోవాలా, అరే ఇది అది అనుకోవద్దు. మీరు ముందే ప్రిపేర్ చేసుకోవాలి. 3 months దాకా నాకు పార్ట్ టైం దొరికితే వెల్ అండ్ గుడ్. దొరకలే అంటే ఆ సిచ్యువేషన్ కి మీరు ఫేస్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ దొరికింది, ఈ పార్ట్ టైం జాబ్ పైసలు జస్ట్ యూ విల్ సర్వైవ్. ఈ మాస్టర్స్ చదివే టైంలో మీరు ఈ పైసలు ఏమేమి వస్తున్నాయి లీగల్ గా పార్ట్ టైం జాబ్ చేస్తే, సో మీకు అరౌండ్ 950,000 అయితే పర్ మంత్ కి అయితే స్టూడెంట్ వీసా టైంలో అయితే వస్తుంది. పర్ మంత్ కి ఒక 1000 pounds వస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ 600, 700, 800 డిపెండ్స్. మీరు ఎక్కడ ఉంటున్నారో, ఏం తింటున్నారో, ఎలా ఉంటుందో మొత్తము మీ దగ్గర అయితే మేనేజబుల్ అయితే ఉంటది. ఒక 1000 pounds మీరు అర్న్ చేస్తున్నారంటే ఒక 700, రఫ్ గా 700 కాస్ట్ ఆఫ్ లివింగ్ పోయినా కూడా ఇంకో 300 ఇంకా షాపింగ్లు, హైజీనిక్, ఇంకా అమ్మాయిలకైతే ఎవ్రీ మంత్ ఆ ఖర్చులు, ఇంకా తాగేటోళ్ళు ఉంటే తాగడానికి పైసలు, సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ కి పైసలు, ఇంకా ఇక చిల్లర ఖర్చులు వస్తూనే ఉంటాయి, పైసలు పోతూనే ఉంటాయి. మనకు అర్థం కూడా కాదు. 900, 800 లేస్తా ఉంటాయి ఎవ్రీ మంత్. సో మీరు స్టూడెంట్ టైంలో అదే లీగల్ గా పని చేస్తున్నారు పార్ట్ టైం జాబ్ అంటే మీకు పైసలు అయితే మిగలవు. సో ఈ మిగిలవు కాబట్టి అందరూ ఏం చేస్తారంటే పార్ట్ టైం జాబ్ లీగల్ గా, ఇల్లీగల్ గా చేస్తారు. ఇల్లీగల్ గా ఏంటంటే క్యాష్ నాట్ జాబ్స్ ఇంకా 5 pounds 4 pounds గొడ్డు చాకిరి పనులు అయితే చేస్తా అంటారు. ఇక ఈ టైంలో మొత్తం చదువు మొత్తం పక్కకు పెట్టేస్తారు. చదువుకు పోతారా, ఇక యూనివర్సిటీకి పోరు. యూనివర్సిటీ కాడ ఇలాంటి ఐడి కార్డులు ఉంటాయి. యూనివర్సిటీ ఐడి కార్డులు పోయి అక్కడ మిషన్లు అయితే ఉంటాయి. సో అక్కడ ట్యాప్ చేసి వచ్చేసి పార్ట్ టైం జాబ్లు చేసుకుంటా అంటారు. చదువు కూడా సంకనాకుతుంది, అసైన్మెంట్లు బయట రాపిస్తారు. ఇంకా చదువు మొత్తం షెట్గా పోయినట్టే. 20 లక్షలు పెట్టి మాస్టర్స్ చదవడానికి వచ్చి పార్ట్ టైం జాబ్ల మీద పడతారు మన వాళ్ళు. ఓ సూపర్, లవ్ యూ. సో పార్ట్ టైం జాబ్లు చేసుకుంటా అంటారు. సో పార్ట్ టైం జాబ్లలో పడి మొత్తం చదువు పక్కకు పెట్టేసి షెట్కి అయితే వెళ్ళిపోతారు. బ్యాంక్ లోను ఇక పిఎస్డబ్ల్యూ రాగానే బ్యాంక్ లోన్ మొత్తం కట్టేస్తా, నేను మొత్తం గాల్లో లేపేస్తా, నేను మొత్తం పార్ట్ టైం జాబ్లు చేసి, ఫుల్ టైం జాబ్లు చేసి, క్యాష్ అండ్ జాబ్ అది ఇది చేసి మొత్తం బ్యాంక్ లోను పిఎస్డబ్ల్యూ మొత్తం కథం అయిపోతుంది అన్న వీడు చెప్తున్నాడు ఏంది కథ అదే అనుకుంటారు. కానీ వచ్చిన తర్వాత అర్థమైపోతుంది, అమ్మో మాస్టర్స్ డిగ్రీ ఏ టైంలోనే నేను సంకనాకిన, ఇక పిఎస్డబ్ల్యూనే ఇంకా షెడ్కి వెళ్ళిపోతా అని అనుకుంటారు. ఎందుకంటే పిఎస్డబ్ల్యూ అప్లై చేయడానికి ఒక 3 లక్షలు అయితే కావాలి. పిఎస్డబ్ల్యూ వీసా ఫ్రీగా రాదు. 3 లక్షలు కడితేనే మీకు వీసా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 3 లక్షలు అయితే కట్టాలి. ఒక 15 days to 20 days లో అయితే అప్లికేషన్ అయితే వస్తుంది. సక్సెస్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఏదో ఒకటి అయితే వస్తుంది. మాక్సిమం పిఎస్డబ్ల్యూ వీసా అయితే సక్సెస్ఫుల్ గా అయితే వస్తుంది. ఇంకా మీరు ఏమనుకుంటారంటే లోన్ అయితే ఉన్నది, బ్యాంక్ లోన్ 30 లక్షలు ఉన్నది, అవి క్లియర్ అయిపోతానని అనుకుంటారు. కానీ అది అవ్వదు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం. ఒక 2,000 pounds వస్తున్నాయి అనుకోండి పర్ మంత్. అంటే వీక్ కి 40 hours వర్క్ చేస్తారు, మంత్లీ 160 hours అయితే వర్క్ చేస్తారు. ఆఫ్టర్ ట్యాక్సెస్ మీరు 2,000 pounds అర్న్ చేస్తారు. ట్యాక్స్ ఏంది రాబాయ్ అంటే ఫుల్ టైమ్ లో మీరు ట్యాక్స్ అయితే పే చేయాలి. 20% ఆఫ్ ట్యాక్స్. మీకు ఇప్పుడు సాలరీ 2500, 2400 వచ్చింది అనుకోండి. ఆ 2400 లో 20% ఆఫ్ ట్యాక్స్ పోతే మీకు 2000, 1950, 2100 ఇవన్నీ మిగులుతా ఉంటాయి. సో ఆఫ్టర్ ట్యాక్సెస్ అయితే మీకు అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే క్రెడిట్ అవుతా ఉంటది. మీకు 2,000 pounds అయితే వస్తాయి. సో ఆ 2,000 pounds ఇంటికాడ పైసలు పంపించాలి. సో బ్యాంక్ లోన్ అయితే కట్టుకోవాలి. మళ్ళీ పైన మీరు సపరేట్గా ఉంటారా, వాచ్ కొనుక్కుంటారు, ఇయర్ బాడ్స్ కొనుక్కుంటారు, ఫోన్ కొనుక్కుంటారు, ఇంకా పంచాయతీలు ఉంటాయి, ఇంకా ఫ్యాషనబుల్ బ్యాగ్స్, ట్రెండీ షూస్, జాకెట్లు, మొత్తం అయిపోయింది. ఎన్ఆర్ఐ స్టేటస్ కాబట్టి మొత్తం బ్రాండెడ్ అయిపోతారు మీరు. సో పైన ఖర్చులు అయితే ఉంటాయి. సో ఇవన్నీ పెట్టుకుంటారు, తగిలించుకోవాలి కదా. కొంచెం దూలా ఉంటది కదా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన అందరికి దూలా ఉంటది. సో ఇవన్నీ కొనుక్కున్న తర్వాత సేవింగ్స్ ఏడుంటాయి, ఇంకా బ్యాంక్ లోన్ ఇక క్లియర్ అవుతుందా చెప్పులి. సో మీకు ఇక్కడ 2,000 pounds ఎవ్రీ మంత్ వచ్చినా కూడా ఫుల్ టైమ్ లో, అదే పిఎస్డబ్ల్యూ టైంలో, అదే లేబర్ జాబ్ చేసుకుంటా, సో మీరు బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తారా, ఆ 30 లక్షలు క్లియర్ చేస్తారా, మీరే క్వశ్చన్ అయితే వేసుకోండి. మీరు కట్టరా అనేది మీకే వదిలేస్తా. ఇంకా మీరే ప్లాన్ చేసుకోండి. పిఎస్డబ్ల్యూలో మీరు బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తారా, క్లియర్ చేయలేరా. ఇప్పుడు కొందరు వస్తారు
ఏ ఊకో 3 లక్షలు అర్న్ చేసుకోవచ్చు, 4 లక్షలు అర్న్ చేయొచ్చు, మా దోస్తు గాడు చేస్తుండు అది చేస్తున్నాడు. నువ్వు వచ్చింది మాస్టర్స్ డిగ్రీ మీద. మాస్టర్స్ డిగ్రీలా నువ్వు చదివింది ఏం లేదు. 20 లక్షలు దండగా. మాస్టర్స్ డిగ్రీకి 20 లక్షలు దండగా. ఇక ఒత్తుడు పార్ట్ టైం జాబ్లు, పార్ట్ టైం జాబ్లు, పార్ట్ టైం. ఎప్పుడు నువ్వు స్కిల్ డెవలప్ చేయడానికి చూసినావు? ఎప్పుడు అసైన్మెంట్లు రాసినావు? అసైన్మెంట్ అసలు రాసినావు? ముఖానికి అసైన్మెంట్ అసలు అంటే ఏం తెలుసా? అసైన్మెంట్లు అసలు అసైన్మెంట్ ఎలా చేయాలో తెలుసా అసలు నీకు? ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి తెలుసా? అందరూ ఇదే అంత పత్యాపారాల ఇదంతా వచ్చి యూనివర్సిటీలో తీసుకొని నువ్వు ఒక స్టూడెంట్ గా వచ్చి ఏం చేస్తావు? చెత్త లేబర్ జాబులు చేసుకుంటూ ఉంటావు. ఇంకా నాకు స్పాన్సర్షిప్ జాబ్ కావాలి, నాకు ప్రొఫెషనల్ గా కావాలి, నాకు వాడున్నాడు అంటే ఏం రాదు డొల్ల. స్టూడెంట్ గా మీరు మొత్తం అయితే నేర్చుకోవాలి. యూనివర్సిటీకి పోవాలి, అసైన్మెంట్లు చేయాలి, అన్ని మేనేజబుల్ గా ఉండాలి. లేదు నేను అసైన్మెంట్లు బయట రాపిస్తా అంటే నువ్వు 20 లక్షలు పెట్టింది మాస్టర్స్ చదువు ఏమి ఉండదు. నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే బాత్రూమ్ ఎట్లా సఫాయి చేయాలి, ఏ లిక్విడ్ వాడాలి, బయట ఫ్లోర్ ఎట్లా క్లీన్ చేయాలి, అదేం చేయాలి. బట్ సెక్యూరిటీ జాబ్లలో ఏమేమి చేయాలో అవి నేర్చుకుంటావు. చదువు ఏముండదు, చదువు సంకనాకి పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ టైం జాబ్స్. ఫుల్ టైం జాబ్స్ ఇంకా నువ్వు స్టూడెంట్ టైంలోనే లేబర్ జాబులు అవన్నీ నేర్చుకున్నావు, ఇంకా ఫుల్ టైం జాబ్ కి ఫోకస్ చేస్తావా? ఈవెన్ ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు ఫుల్ టైం జాబ్ రాదా అన్నా, నువ్వు ఏందన్నా ఊకే నెగిటివ్ గా మాట్లాడతావు అంటే నువ్వు వచ్చి చూడు పై. ఇప్పుడు నీకు ఒక 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కి, చిన్న చిన్న రోల్స్ కి అన్నిటికీ అప్లై చేయాలి. నీ ఓపిక ఇంకా ఒక అప్లికేషన్ వేస్తావు 2, 3, 10, 20, 30, 100, 500, 2000, 3000 అప్లికేషన్లు వేస్తూనే ఉండాలి. నీ ఓపిక ఇక్కడ. నీకు వచ్చిన తర్వాత నీ పేషెన్స్ మొత్తం టెస్ట్ చేస్తా అంటారు ఈ యూకే గవర్నమెంట్ జాబ్ పోర్టల్స్, జాబ్ వెబ్సైట్స్ మొత్తము నీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తా అంటది. నువ్వు ఎన్నో అప్లికేషన్స్ వేయాలి. 500 వేసి నేను సైలెంట్ ఉంటా నాకు వస్తుంది అంటే నువ్వు గివ్ అప్ ఇచ్చేస్తున్నట్టే. సో యూనివర్సిటీలో మీరు మాస్టర్స్ అయిపోగానే పిలుచుకొచ్చి రారా బుజ్జి కన్నా, రారా బంగారం, నువ్వు నీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో, అబ్బా ముస్తఫా రా నిన్ను తీసుకుపోయి నేను కంపెనీలో కూర్చోబెట్టానని ఎవ్వరు అన్నారు. నీకు స్కిల్స్ ఉండాలి, నీ ఇంటర్న్షిప్స్ ఉండాలి, నీ బ్యాక్ హోమ్ సర్టిఫికేషన్, బ్యాక్ హోమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నువ్వు ఇండియా నుంచి నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై అయితే చేయాలి. సో అది ఫుల్ టైం జాబ్స్ వస్తాయా రావో ఇక మీ ఫేత్, మీ లక్ మీద అయితే డిపెండ్ అవుతాం. మీరైతే నెవర్ గివ్ అప్ లెక్క ట్రై అయితే చేయాలి. స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికైతే చూడండి, ఇంటర్న్షిప్ చేయడానికైతే చూడండి, సర్టిఫికేషన్స్ నేర్చుకోండి, మాస్టర్స్ చేస్తున్నా ప్యారలల్ గా ఇవన్నీ నేర్చుకోండి. అప్పుడు మీకు స్కిల్స్ ఇవన్నీ కొంచెం ఫోకస్డ్ గా అయితే ఉంటారు. నేను డొల్ల జాబులు చేసుకుంటా అంటే ఆ డొల్ల జాబ్స్ కే మీరు స్టిక్ అయి ఉంటారు. ఇక ఫుల్ టైం జాబ్స్ మీకు అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ లండన్ అయితే ఎక్స్పెన్సివ్ అబ్బా, లండన్ అయితే ఎక్స్పెన్సివ్. రూమ్ రెంట్ 400 పౌండ్లు, 450 పౌండ్లు రూమ్ రెంట్. షేరింగ్ లా సింగిల్ బాక్స్ రూమ్ కావాలంటే 500, 550 పౌండ్లు జస్ట్ పర్ మంత్, జస్ట్ రూమ్ రెంట్. ఇక ఫుడ్ మంచిగా తింటా అంటే 100, 150 అయితే అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఒక 150 to 200 అవుతుంది. ఇంకా పైన పైన ఖర్చులు, తాగితే, తిరిగితే, సిగరెట్లు, మందు, బొంగు, బొషానం అన్నిటికీ పైసలు అయితే అవుతాయి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ లండన్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. 800 అవ్వచ్చు, 900 అవ్వచ్చు. గాళ్ళ దీపాలు అయితే చెప్పాను, నాకు 900 అయితే ఎవ్రీ మంత్ కాస్ట్ ఆఫ్ లివింగ్. కావాలంటే ఖర్చులు కూడా చూపిస్తాను నేను. 900 పౌండ్లు నా కాస్ట్ ఆఫ్ లివింగ్. 1000 పౌండ్ కూడా అవుతుంది, అప్పుడప్పుడు 1100 కూడా పోతుంది. సో మన దగ్గర ఉంటుంది అది నువ్వు ఎట్లా ఖర్చు చేస్తున్నావు అనేది. కోర్స్ ఏం తీసుకోవాలన్నా, కోర్స్ ఏం తీసుకుంటావు అన్నా, నువ్వు అసలు ఏం చదువుకున్నావు అన్నా దానికి రిలేటెడ్ గా తీసుకో. ఇప్పుడు కొందరు ఉంటారు బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తారు, ఇక మాస్టర్స్ లో ఏం చేస్తారు అంటే టూరిజం అండ్ మేనేజ్మెంట్ కోర్సులు తీసుకుంటా అంటారు. మైండ్ పోయింది వీళ్ళకి, సైకో వాళ్ళు తయారయ్యారు. బీటెక్ లో ఏమో సిఎస్సి చేసి మాస్టర్స్ ఏమో టూరిజం మీద చేస్తా అని అంటావు. సైక్ అయిందా నీకు? ఏమంటే బ్రెయిన్ ఉందా అసలు? సెన్స్ ఉందా? స్క్రూ లోపల ఊడ్చిపోయింది అనుకుంటా. అమ్మా ఏం తెలియరా నాయన, ఆ కన్సల్టెన్సీ వాడు చెప్పంగానే నువ్వు తీసుకున్నావు కదా. ఆ దొంగన కొడుకులకేమో ఇలాంటి కోర్సుల మీద పైసలు అయితే వస్తాయి. సో మీరు అదే పట్టుకొని కూర్చుంటే ఎట్లా చెప్పండి? మీరు కెరియర్ ఫోకస్, నీ కెరియర్ గురించి ఏ కన్సల్టెన్సీ, ఏ దొంగన కొడుకు పట్టించుకోరు. అసలు నువ్వు ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి. నేను ఏ కోర్సు చేసినా, నెక్స్ట్ ఏం చేయబోతున్నా, నెక్స్ట్ ఏం చేస్తా, నీకు ఒక పక్క క్లారిటీ ఉండాలి నీ లైఫ్ మీద. కన్సల్టెన్సీ అన్నాడు, టూరిజం మీద బెస్ట్ జాబ్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ మీద బెస్ట్ జాబ్స్ ఉన్నాయి, ఎంబీఏ మీద బెస్ట్ జాబ్స్ ఉన్నాయి, అది చేస్తా ఇది చేస్తా అంటే కష్టం. ఇంకా ఫస్ట్ నువ్వు నీకు క్లారిటీ తెచ్చుకో. అబ్రాడ్కి ఎందుకు పోతున్నా, ఏ కోర్స్ మీద పోతున్నా, అసలు నా నెక్స్ట్ 4 years ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, నీకు పెన్ను పేపర్ పెట్టుకొని మొత్తం ప్రాక్టికల్ గా అయితే ఆలోచించి 100% అయితే ప్లాన్ చేయాలి అబ్రాడ్. లేదు నేను బీటెక్ సిఎస్సి మీద చేసిన కన్సల్టెన్సీ అనేది చెప్పిందంటే షెడ్కి వెళ్ళిపోతాం. అసైన్మెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం అన్న నేర్చుకోండి.
అండ్ మాక్సిమం యూకేలో యూనివర్సిటీస్ అసైన్మెంట్ బేస్ అయితే ఉంటాయి, కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో అసైన్మెంట్స్ కాస్త కొంచెం నేర్చుకోండి అబ్బా. వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అసైన్మెంట్లు అయితే ఎవ్వరు చేయరు. కుల్లా చెప్తున్నా, అసైన్మెంట్లు అయితే కుల్లా చెప్తున్నా, అసైన్మెంట్లు అయితే ఎవ్వరు చేయరు. బయట పైసలతో రాపిస్తా అంటారు. ఇంకా వాళ్ళు ఏం చదువుకున్నట్టు, కనీసం వాళ్ళ అసైన్మెంట్ ఎలా చేయాలో అని కూడా తెలియదు. ఇక చాలా ఎన్ని చెప్పుకుంటా పోతా అంటే అంత దొల్ల స్క్రాప్ బ్యాచ్ అంతా ఇక్కడికే ఉన్నది, మొత్తం స్క్రాప్ మొత్తం యూకేలోనే ఉన్నది. ప్రతిదీ పిన్ టు పిన్ మీరు ఆలోచించుకోండి. అబ్రాడ్ కి ఎందుకు వస్తున్నా, ఏంటిది, ఏం చేయడానికి వస్తున్నా, టైం వేస్ట్ చేసుకోకండి. అబ్రాడ్ కి వచ్చి టైం వేస్ట్ అయితే చేసుకోకండి. మెయిన్లీ పైసలు, ఆ బ్యాంక్ లోన్లు అవన్నీ పట్టుకొని వస్తా అంటారు, రోడ్ల మీద పడతారు నాయన. మీరు రోడ్ మీద పడక ఇంకా మీ పేరెంట్స్ ని రోడ్ మీద తీసుకొస్తా అంటారు. ఈ బ్యాంక్ లోన్లు, ఈ కథ ఇదంతా కార్ఖానా ఉంటది, మీకు ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు బానే ఉంటది, అబ్రాడ్ పోతానా జోషు గోషు మొత్తం మంచిగానే ఉంటది. ఫ్లైట్ ఎక్కుతున్నా రాగానే ఫుల్ మొత్తం సెట్, నాకు బాబాయ్ ఉన్నాడు, నా మామ ఉన్నాడు, నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడు, రాగానే పార్ట్ టైం జాబ్ సెట్, అకామిడేషన్ సెట్, యూనివర్సిటీ ఒకటే యూనివర్సిటీ అసైన్మెంట్లు సెట్ అని అనుకున్నాను అనుకో, షెడ్కి వెళ్ళిపోతావు. ఒకరిని నమ్మినా అనుకో, నమ్మితే 6 నెలల పాపమే నీకు. అట్లనే ఉంటది. అయ్యో అంటే 6 నెలల పాపం, నువ్వు ఎవరినన్నా నమ్మినావు అంటే 6 నెలల పాపమే. సో ఎవరిని నమ్మకు, ఇండిపెండెంట్ గా రా, వచ్చి చూడు, నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో. నాకు ఈడున్నాడు ఆడున్నాడు అని అనుకున్నావు అనుకో, అయ్యో ఇది దింపుతారు. ఇక మీకు ఎట్లా చెప్పాలో అట్లా చెప్పిన, ప్రతిదైతే ప్లాన్ చేసుకోండి. మీరు రాగానే యూనివర్సిటీ ఫీజు అయితే కట్టుకోలేరు, మొత్తం యూనివర్సిటీ ఫీజు అయితే మీరే కట్టుకోండి. పార్ట్ టైం జాబ్స్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. మీరు 3 months 4 months చాలా టైం అయితే పడుతుంది. 3 months కన్నా పట్టచ్చు, 6 months అన్నా పట్టచ్చు. ఆ సర్వే అవ్వాలంటే ఆ పైసలు అయితే కావాలి. పార్ట్ టైం జాబ్ లేదన్నా కూడా మీ దగ్గర పైసలు అయితే ఉండాలి. ఆ సర్వే అవ్వడానికి పైసలు 3 లక్షల 4 లక్షల 5 లక్షల పైసలు అయితే కావాలి. టు సర్వైవ్ ఇన్ లండన్ ఆర్ యూకేలో మీరు సర్వైవ్ కావాలంటే మీరు పైసలు అయితే కావాలి. లోన్లు తీసుకొస్తారు, లోన్లు తీసుకొచ్చి నేను కట్టుకుంటా, నేను షెడ్కి వెళ్ళిపోతా అంటే షెడ్కి వెళ్ళిపోతావు. లోన్లు కట్టడం చాలా కష్టం ఈ టైంలో. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ యూకేలో మాస్టర్స్ డిగ్రీ ఫినిష్ అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూ లోన్ కట్టుకుంటా, నేను దారికా తోపు తురుము అని అనుకున్నారు అనుకోండి, షెడ్కి వెళ్ళిపోతాం. సో షెడ్ వాజ్ పర్సనల్. ఈ షెడ్ కి అయితే పక్కా వెళ్ళిపోతారు. షెడ్ ఇక షెడ్ కూడా కాదు, గుడిసెలో ఉంటారు మీరు ఇవన్నీ అనుకుంటే. ప్రతిదీ ఆలోచించుకోండి. పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్, అసైన్మెంట్లు, స్కిల్స్, ప్రతిదీ వచ్చి నేను ఏం చేస్తా, టైం వేస్ట్ అయితే చేసుకోకండి. ప్లాన్ అయితే చేసుకోండి. రియాలిటీగా రియల్ కంటెంట్ అయితే ఇస్తాను నేను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి మెసేజ్ అయితే చేయండి. 100% అయితే నీకు హెల్ప్ చేయడానికి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకైతే చూస్తా. ఆ దొంగనా కొడుకులు ఆ కన్సల్టెన్సీస్ చెప్పిన యూనివర్సిటీలు ఆ కోర్సులు అయితే అస్సలు వినకుల్లి. చెప్పింది అనుకోండి, మీరు షెడ్కి అయితే వెళ్ళిపోతారు. మేక్ షూర్ ప్రాపర్ రీసెర్చ్ అయితే చేయండి. అబ్రాడ్కి ఎందుకు రావాలి, యూకేకి ఎందుకు వస్తున్నా, అదే కోర్స్ ఎందుకు చేస్తున్నా, ఈ కన్సల్టెన్సీ స్ట్రాప్లు అయితే పడకండి. దొంగనా కొడుకులు ఎవ్వరు నీ గురించి అయితే ఆలోచించరు. దే ఆర్ హియర్ ఫర్ మేకింగ్ దేర్ మనీ. వాళ్ళు బిజినెస్, ఒక స్టూడెంట్ వస్తున్నారంటే వాళ్ళకి నువ్వు స్టూడెంట్ గా కనిపించవు, నువ్వు ఒక బిజినెస్, నువ్వు ఒక క్లయింట్ లెక్క చూస్తారు. నిన్ను స్టూడెంట్ లా ట్రీట్ చేయరు. నువ్వు ఒక క్లయింట్, ఒక కన్సల్టెన్సీ దగ్గర పోయినా అనుకో, నువ్వు వానికి ఒక క్లయింట్. నిన్ను స్టూడెంట్ నిన్ను కమ్ముడే అని అంటాడు ఆ కన్సల్టెన్సీ వాడు. సో ఎవరి మాట వినద్దు, మనిషి మాట అస్సలు వినద్దు. నీ టార్గెట్ యుఎస్ అయితే ఏం ఫర్ ద యూకే, వచ్చి షెడ్కి వెళ్ళిపోండి. చల్, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.